an important topic. Describe the indigenous system of medicine. అంటే అలోపతి కాకుండా మన ఇండియాలో ప్రాక్టీస్ చేసేటువంటి వేరే ఇతర వైద్య విధానాలు అన్నమాట. వారిని ఇంకో పేరుతో ఏమంటామంటే ఆయుష్ అంటాం. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. Today, the escalating cost of drugs and the limitations of modern medicines have led to the search of and revival of alternative indigenous system of medicines all over the world. ఈ రోజు ఏమైంది అంటే ఏ రోజుకి ఆ రోజు అధికంగా పెరుగుతూ పోతున్న మందుల ప్రభావం వలన లేకపోతే ఇటువంటి అలోపతి నుంచి వచ్చేటువంటి కొన్ని లిమిటేషన్స్ వల్ల, హద్దుల వల్ల, పరిమితుల వల్ల ఏం చేస్తామంటే మనము వేరే ఏదైనా సైన్స్ ఉందా అని చెప్పి మనం వెతుకుతున్నాం అన్నమాట. సో దాంట్లోనే వచ్చిన సైన్స్ ఏవి అంటే మనకు ఆయుష్ వచ్చింది దాని నుంచి మనకు. సో ఆయుష్ దాంట్లో ఫుల్ ఫామ్ ఏంది? ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి అన్నిటిని కలిపి ఏమంటాం మనం? ఇండిజినస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. సో వై పీపుల్ ప్రిఫరింగ్ ద ఇండిజినస్ సిస్టమ్? ప్రజలు ఎందుకు దీన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు ఈ మిగతా విధానాలని? ఎందుకొరకు అంటే గ్రే ఏరియాస్ అంటే ఏంది? దేర్ ఆర్ వేరియస్ కండిషన్స్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ వేర్ వి ఫైండ్ ద వెస్టర్న్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ అడిక్వేట్. ఎన్నో కండిషన్స్లో ఈ అలోపతి విధానం అనేది పనికిరాకుండా ఉంటుంది. ఉదాహరణకి ఆర్థరైటిస్ అంటాం, కీళ్ళవాతం, దాంట్లో రెండు ఉంటాయి, ఆస్టియోఆర్థరైటిస్ అంటాము, ఇంకోటి రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటాం. బ్యాక్ పెయిన్స్, ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్, ఆస్తమా, పోస్ట్ వైరల్ ఆర్ క్రోమ్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటే వైరస్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి అలసట, ఆయాసం, చర్మ వ్యాధులు, హెపటైటిస్లు, క్యాన్సర్లు, మానసిక ఒత్తిడి, ఇంకా సైకోసమాటిక్ డిసార్డర్స్ అంటే ఏంది? సైకోసమాటిక్ అంటే ఏంది? సైకో అంటే మానసిక, సొమాటిక్ అంటే శారీరక. మానసికంగా ఇబ్బంది వల్ల వచ్చేటువంటి శారీరక సమస్యలు ఏమంటాం మనము? సైకోసమాటిక్. ఉదాహరణకి అల్సర్స్ రావడం కడుపులో, పెప్టిక్ అల్సర్స్ అంటాం, అటువంటివి. ఇవన్నిటికి ఏమైంది? అలోపతిలో పూర్తిగా సమాధానం లేదు. కాబట్టి మనం వీటి గురించి ఆయుష్లో మనము సమస్య గురించి పరిష్కారాన్ని వెతుక్కోవడం జరుగుతుంది అన్నమాట. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఒక కరెక్ట్ విధానం అన్నమాట, కరెక్ట్ పద్ధతిని పాటించడం. ఇండిజినస్ సిస్టమ్ ఆర్ మోర్ హోలిస్టిక్ ఇన్ దేర్ అప్రోచ్. దే ట్రీట్ పీపుల్ యాజ్ ఎ హోల్, ప్రొవైడింగ్ ఎ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిక్ పర్సన్. They take into account the patient's mental and emotional conditions as well as physical and environmental factors. సో వాళ్ళు పేషెంట్ని వాళ్ళు పూర్తిగా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, పూర్తిగా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ లక్షణం చూసి, సిమ్టమ్ చూసి చికిత్స చేయకుండా వాడి యొక్క మానసిక స్థితి ఏంది, వాడి యొక్క భావేశాలు ఎలా ఉన్నవి, వాడి యొక్క నిర్మాణం ఎలా ఉంది అన్నీ చూసి వాడిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే చికిత్స చేస్తారు వీళ్ళు. కాస్ట్ ఎఫెక్టివ్. ఇండిజినస్ మెడిసిన్స్ కట్స్ డ్రగ్ బిల్స్ అండ్ ఇట్స్ అడాప్షన్ విల్ సేవ్ ఎ వాస్ట్ అమౌంట్ ఆఫ్ నేషనల్ వెల్త్. అంటే ఇది ఇక్కడ అలోపతి లాగా ఇది ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు, తక్కువ ఉంటుందన్నమాట. ద ఓవర్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ద పాజిటివ్ హెల్త్ హజార్డ్ టుడే and the widespread concern about so many healthy people making themselves ill with an odor pills. మెయిన్ ఇంకో సమస్య ఏంటంటే ఈ అలోపతిలో ఏమవుతుంది, చాలామందికి అంటే హాస్పిటల్కి వెళ్ళడం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదు, ఏదో బుక్లో చూసుకోనో నెట్లో చూసుకోనో ఒక మందు గురించి తెలుసుకొని ఆ మందుని షాప్లోకి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతుందన్నమాట. ఆ కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏం చేసి పొరపాటున వాడేదానికన్నా తక్కువ మొత్తం మందు వాడవచ్చు, లేదా ఎక్కువ మొత్తం మందు వాడవచ్చు. తక్కువ మందు వాడితే ఏం కాదు, ఎక్కువ మొత్తం మందు వాడితే ఏమవుతుంది, దానివల్ల సమస్యలు ఏమైనా వేరే కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సేఫ్ అండ్ నాన్ టాక్సిక్. ద జనరల్ పబ్లిక్ ఈజ్ అవేర్ ఆఫ్ ద టాక్సిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ డ్రగ్స్ and increasingly concerned with a natural, healthy lifestyle.
సో ఇక దాదాపు ఇప్పుడు అన్ని మోడర్న్ డ్రగ్స్, అన్ని అలోపతి మెడిసిన్స్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రతి మందుకు కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే దుష్పరిణామం రావచ్చు ఏదైనా వేరేది. సో అటువంటిది ఈ ఆయుష్లో ఉండదు. ఇండిజినస్ సిస్టమ్స్ ఆర్ జనరలీ కన్సిడర్డ్ సేఫ్ అండ్ నాన్ టాక్సిక్, దో ఎలాబరేట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇది నెసరీ. ఇక్కడ ఈ ఆయుష్లో ఏమవుతుందంటే మందులు దాదాపు అవి సేఫ్గాను నాన్ టాక్సిక్ విషతుల్యమని కాకుండా కూడా అవి ఉంటున్నాయి. కంపేర్ చేసే అలోపతిలో అవి సేఫ్గా ఇంకా లేవు అన్నమాట. సో మనకు ఉన్నటువంటి ఆ సిస్టమ్స్ ఏవో చూద్దాం ఒక్కొక్కటి. ఇండిజినస్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఆర్ ఫస్ట్ వన్ ఆయుర్వేద. అమాంగ్ ద ఇండిజినస్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ prevalent today, Ayurveda has attracted the most attention and caught the imagination of millions of people, not just in India but worldwide. ఈ ఆయుష్ అనే దాంట్లో ముఖ్యంగా ఏది అంటే ఆయుర్వేద అనేది ఎక్కువ అట్రాక్షన్ అవుతుంది, ఎక్కువ అటెన్షన్ తీసుకున్నమాట, ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రపంచం మొత్తం కూడా దీని గురించి మనకు వాడడం జరుగుతుంది అన్నమాట. ఆయుర్వేద ఈస్ బిలీవ్డ్ టు బీ ద నాలెడ్జ్ ఆఫ్ లివింగ్ అండ్ నాట్ మియర్లీ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇల్నెస్. ఆయుర్వేద అంటే ఏదో చికిత్స చేయడం కాదు, వ్యాధులు నయం చేయడం కాదు. ఆయుర్వేద అంటే అర్థం ఏంటంటే దాదాపు మన జీవనశైలి ఎలా ఉండాలో, మన జీవించే విధానం ఎలా ఉండాలో కూడా చెప్పేటువంటి శాస్త్రం అది. According to Sushruta, a healthy person is one in whom doshas, dhatus and malas are all in equilibrium, and the mind, the senses and the soul are all tranquil. సో సుశ్రుత ప్రకారం ఏంటి అంటే దోషము, ధాతువు, మల అనే మూడు కూడా సమానంగా ఒక సమతుల్యంగా ఉంటేనే మన మైండు, సెన్సెస్, మన జీవన సోల్ అన్నీ కూడా, మనస్సు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయని చెప్తున్నాడు. దిస్ డెఫినేషన్ క్లోజ్లీ మ్యాచెస్ ద WHO's డెఫినేషన్ ఆఫ్ హెల్త్. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రకారము హెల్త్ అంటే డెఫినేషన్ ఏందో చెప్పింది కదా, దీనికి దాదాపు రెండు సమానంగా ఉన్నాయి. ఏంది అంటే ఎ స్టేట్ ఆఫ్ ఆప్టిమమ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మియర్లీ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇన్ఫర్మిటీ. అంటే ఇక్కడ ఏంది, హెల్త్ అంటే ఏదో ఒట్టిగా రోగం లేకపోవడం కాదు, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, స్పిరిచువల్లీ కూడా వాడు హెల్తీగా ఉంటే మనం వాడిని హెల్తీ అని చెప్పి అనడం జరుగుతుందన్నమాట. ఇది ఆయుర్వేద గురించి. ద సైన్స్ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ హైలీ డెవలప్డ్. చాలా డెవలప్ అయింది సైన్స్ అనేది. డిసీజ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ఇన్బ్యాలెన్స్ అండ్ మేనిఫెస్ట్ ఇన్ సెల్ఫ్ ఇన్ సర్టన్ ఆర్గాన్స్ డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్. వాళ్ళ ప్రకారం డిసీజ్ అంటే ఏంటి అంటే స్టేట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, ఒక అసమతుల్యత, అంటే సమతుల్యత లేకపోవడం, బ్యాలెన్స్ కోల్పోవడం. ముఖ్యంగా దేంట్లో అంటే వాళ్ళకి మొత్తం 3 ఉంటాయి పదాలు. వాత, పిత, కఫ అంటాం, లేదా వాతము, పైత్యము, కఫము. సో ఈ మూడిట్లో కనుక సమతుల్యత లేకపోతేనే వ్యాధి అనేది వస్తుందని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. థెరపీ ఈస్ డైరెక్టింగ్ అట్ కరెక్టింగ్ ద బేసిక్ ఇంబ్యాలెన్స్. సో ఈ ఇంబ్యాలెన్స్ని, ఈ అసమతుల్యతను కరెక్ట్ చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. అంతేగాని ప్రత్యేకంగా ఒక్కొక్క ఆర్గాన్ని, ఒక వ్యాధిని ట్రీట్ చేయడం వాళ్ళ యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వాత, పిత, కఫం అనే దాన్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడమే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది ఆయుర్వేద. మిగతా వాటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.